ఒకసారి వినోద్ కుమార్ గారు, అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం 10 ఏళ్లలో పెట్టిన ఖర్చులు జమా లెక్కలు చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం అన్నది తన బాధ్యతని పూర్తి చేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 2,88,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు కనిపించట్లేదు అని కాగ్ ఇవాళ రిపోర్ట్లో తను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చూస్తే అభివృద్ధి జరిగిందంత, అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఈ ఏదైతే మన ఫినాన్షియల్ మ్యాటర్ ఎంత ఉందో అదెంత, ఇప్పుడు 2,88,000 కోట్లు కనిపించట్లేదనో లేకపోతే దాని లెక్కలు సరిగా లేవని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జవాబుదారీగా ఉంది అని నమ్మిన వ్యక్తులందరూ కూడా అనుమానపడే పరిస్థితి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే కాగు ఇవాళ ఈ ఒక్క ప్రభుత్వం మీదనే చేయలేదండి. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద కూడా కాగు రిపోర్ట్లు ఇచ్చింది. అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద వచ్చింది, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ మీద ఇచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ దేశంలో ఉన్నప్పుడు ఇచ్చింది. కాబట్టి కాగ్ అనేది ఒక మన స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్థిక క్రమశిక్షణగా సంబంధించిన ఒక సంస్థ. అవును, ఆర్థిక క్రమశిక్షణ పాటించిందా లేదా అనే దాన్ని చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్సెస్ లెక్కలతో సహా అది తేలుస్తుంది. సో ఆర్థిక క్రమశిక్షణ లేదు అనడానికి కాగ్ రిపోర్టే ఒక అర్థం పడుతుంది. సో ఆర్థిక క్రమశిక్షణ ఉంటే ప్రతిదానికి లెక్క ఉంటే ఖచ్చితంగా లెక్కలకు ఎవిడెన్స్ ఉంటే కాగు తప్పు పట్టదు. కాబట్టి ఆ లెక్కల్లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకి సరి అయిన ఎవిడెన్స్ అంటే లేకపోయిన కారణంగా ఇవాళ కాగు అవి అంటే ఆ లెక్కల్లో దుర్వినియోగం జరిగిందనే ఒక అభిప్రాయానికి వస్తుంది. సో ఏ మేరకు జరిగింది అనే దాన్ని మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు సంబంధించి అదే ప్రభుత్వం వస్తేనేమో పెద్దగా దాని మీద చర్చ ఉండదు, వేరే ప్రభుత్వాలు వస్తే కాగు సంబంధించిన విషయాల మీద చర్చ జరుగుతుంది. కానీ ప్రతి ప్రభుత్వం అంటే ఇవాళ ఒక కేసీఆర్ ప్రభుత్వమే కాదు, ప్రతి ప్రభుత్వంలో చాలా అంశాల మీద కాగు తన యొక్క ఏదైతే ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించిన ప్రతి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. మనం చూసేది కాగు రిపోర్ట్ ఇస్తుంది, ఇందులో ఇంత మిస్టేక్ ఉందనో లేకపోతే ఇంత దీనికి సంబంధించిన లెక్కలు లేవనో చెప్తుంది. దాన్ని ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెడతారు, కొట్టిపాడేస్తారు, అది కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి మనం రెగ్యులర్గా చూసే ఒక ప్రాక్టీస్ లాగా కనిపిస్తుంది. దాన్ని సీరియస్గా తీసుకొని దానిపైన విచారణ జరగడము అట్లాంటిది ఏమీ ఆ ప్రాక్టీస్ లేనట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్. అది ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేదండి. ఈ దేశంలో ఇంత కుంభకోణాలు ఎందుకు జరుగుతాయి? మొదటి కాగు రిపోర్టు 1952 తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి మనకు కాగు రిపోర్టు చెప్పింది. మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి దగ్గర కూడా రిపోర్టు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఏవైతే ఈ తప్పుడు లెక్కలు ఉన్నాయో అలా వాటిని సరి చేసుకోవాలని చెప్పిన బాధ్యత, దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పేసి కాగు తన రిపోర్టు ఖచ్చితంగా ప్రకటిస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా అది దాని యొక్క బాధ్యత. అయితే ఏ మేరకు క్రమశిక్షణ చర్యల మీద చర్యలు జరిగినాయి అనేది ఇప్పటి వరకు మనం అంటే ఏ ప్రభుత్వం మీద కూడా ఇంతవరకు చర్యలు జరగలేదు. జరుగుతూ మంచిది, జరిగి ఒకవేళ అక్రమంగా రాజకీయ కరప్షన్ అనే దాని మీద రికవరీ అనేది ఇంతవరకు జరగలేదు. ఈవెన్ కోర్టులు మందలిచ్చినా సరే, వాళ్ళని కొంతకాలం జైలు వేసినా సరే ఆ యొక్క పాలకుల మీద రికవరీ అయితే జరగలేదు. కాబట్టి ఇప్పుడు రికవరీ అనేది జరగకుండా వాళ్ళు జైలు పోయేంత మాత్రాన ఏం జరగదు. రికవరీ అనేది ఏ రకంగా జరిగింది, దాన్ని ఏ రకంగా రికవరీ చేయించాలి, వాళ్ళ ఆస్తులను ఎట్లా జప్తు చేయాలి, అటాచ్మెంట్ ఎట్లా చేయాలి అనే దాని మీద పెద్ద ఎత్తున ఆ దర్యాప్తు సంస్థలు సేకరించి చేసి వాటి మీద హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయేసరికి ఈ పుణ్యకాలం కాస్త కలిసిపోతుంది. కాబట్టి రాజకీయ కరప్షన్ మీద అంత ఈజీగా చర్యలు జరుగుతాయని చెప్పేసి దాంతో పాటు 2,88,000 కోట్లకు సంబంధించిన లెక్కలు కూడా కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.